హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం వీడియోలో ఆసరా పెన్షన్ అమౌంట్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో ప్రతి నెల ఎవరైతే ఆసరా పెన్షన్ అయితే తీసుకుంటారో వాళ్ళకి డిసెంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. అండ్ ఇది ఏ ఏ జిల్లా వాళ్ళకి రిలీజ్ అయిందంటే అన్ని జిల్లాల వాళ్ళకైతే రిలీజ్ కావడం జరిగింది. 33 జిల్లా వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఇది రిలీజ్ కావడం జరిగింది. అండ్ పోస్ట్ ఆఫీస్ నుంచి అండ్ బ్యాంకుల నుంచి అండ్ ఈ సేవ నుంచి ఎవరైతే తీసుకుంటారో అందరైతే తీసుకోవచ్చు. సో నిన్ననే ఇది రిలీజ్ కావడం అని జరిగిందండి. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే కొంతమందికి అయితే కట్ కావడం అని జరిగింది. అది ఎందుకంటే మొన్న సర్వే కావడం అని జరిగింది కదా, ఆ సర్వేలో కొంతమంది అయితే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి అయితే ఈ ఆసరా పెన్షన్ అయితే పొందుతున్నారంట. సో అలాంటి వాళ్ళకి కట్ చేశారండి. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏం చేయండి అంటే మీరు ప్రతి నెల అనేది అమౌంట్ అనేది తీసుకోండి. అండ్ ఈ ఆసరా పెన్షన్ ఎవరికి ఎక్కువ కట్ చేశారంటే ఎవరైతే హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళకైతే చాలామందికి అయితే కట్ కావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళైతే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఒకవేళ వాళ్ళకి హ్యాండిక్యాప్ లేకపోయినా హ్యాండిక్యాప్ ఉన్నదని ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి అయితే అమౌంట్ తీసుకుంటున్నారంట. సో అలాంటి వాళ్ళకైతే చాలామందికి అయితే కట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి కట్ చేశారంటే ఆధార్ కార్డులో ఏజ్ ఎక్కువ రాపిచ్చి ఓల్డ్ ఏజ్ కేటగిరీలో అయితే పింఛన్ అనేది తీసుకుంటున్నారంట. సో అలాంటి వాళ్ళకి గుర్తించి అండ్ వాళ్ళకి స్ట్రిక్ట్ ఇప్పుడు వార్నింగ్ ఇచ్చి వాళ్ళకైతే కట్ చేయడం అని జరిగింది. అండ్ దాంతోపాటు ఫైన్ గిట్ట వేస్తారంట. ఇంకెవరికి కట్ చేస్తారంటే ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉండి గిట్ట చాలామంది అయితే తీసుకుంటున్నారట. సో అలాంటి వాళ్ళ తల్లిదండ్రుల గిట్ట క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ అయితే చాలా సర్వే చేస్తుంది. ఇంకా కొంతమందికి అయితే ఈ నెల గిట్ట కొంతమందికి సర్వే చేయడం అని జరుగుతుందంట. సో ఆ సర్వే చేసిన తర్వాత ఎవరైతే కొత్తగా అయితే అప్లై చేసుకున్నారో ప్రజాపాలనలో చాలామంది అప్లై చేసుకున్నారు కదా, సో ఆసరా పెన్షన్ కావాలని. సో అలాంటి వాళ్ళకైతే గుర్తించి దాంట్లో మంచి కేటగిరీ అంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు మార్చ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కదా, సో అది కంప్లీట్ అయిన తర్వాత ఈ కొత్త పెన్షన్దారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి పత్రికా రూపంలో మనకి రావడం అని జరిగింది. అండ్ దాంతోపాటు ఈ డిసెంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ అమౌంట్ అనేది మీరు అకౌంట్లోకి వెళ్ళి తీసుకోండి ప్రతి నెల అనేది. ఎందుకంటే 3 నెలలకు మీరు ఒకవేళ మీ అకౌంట్లోకి వెళ్ళి తీయకుంటే అది ఆటోమేటిక్ కట్ కావడం అని జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఆసరా పెన్షన్ అనేది మనకి పెరగలేదు, ప్రతి నెల వచ్చినట్టే వస్తుంది. ఎవరైతే 2000 తీసుకుంటారో 2016 రూపాయల వరకు అయితే పడడం అని జరిగింది. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళైతే 4016 రూపాయలు ఎవరికైతే వస్తాయో వాళ్ళకైతే 4016 రూపాయలు అయితే రావడం అని జరిగింది. అండ్ ఇంకా మనకి చాలామంది న్యూస్లలో అయితే ఫేక్ న్యూస్లు అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పింఛన్ అమౌంట్ అనేది పెంచి ఇస్తున్నారు అనేది. సో గవర్నమెంట్ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. సో అలా నమ్మకండి, అక్కడ వెళ్ళి మీరు కన్ఫ్యూజ్ అయితే కాకండి. ఈ ఆసరా పెన్షన్ గురించి ఇంకా గవర్నమెంట్ కొత్త స్కీమ్స్ గురించి మన ఛానల్ అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. సో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో అంతే ఫ్రెండ్స్, వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.